కెన్యాలోని రిఫ్ట్ లోయలో ఉండే ఈ పట్టణం ఇప్పుడు ఒక అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారింది. వర్షాకాలంలో మగ చీమలకు రెక్కలు విచ్చుకొని రాణి చీమతో సంభోగం జరిపేందుకు ఎగురుతాయి. ఆ సమయంలో రాణి చీమ కూడా ఎగురుతుంది. రాణి చీమలను పట్టుకొని స్మగ్లర్కు వాటిని అమ్మేందుకు అదే సరైన సమయం. ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద బ్లాక్ మార్కెట్ ఉంది. ఈ మార్కెట్లో ప్రజలకు చీమలను పట్టుకొని గాజు బాక్సులలో పెట్టి అవి తమ పుట్టలను నిర్మించుకోవడాన్ని చూసి ఆనందించడం అభిరుచిగా ఉంది. అత్యంత ఎక్కువ మంది కోరుకునేది అతిపెద్ద ఆఫ్రికన్ హార్వెస్టర్ అనే రాణి చీమనే. ఇది చాలా పెద్దగా ఎరుపు రంగులో ఉంటుంది. ఆన్లైన్ బ్లాక్ మార్కెట్లో ఒక్కో రాణి చీమ $220 వరకు, అంటే సుమారు 21,000 రూపాయల వరకు ఉంటుంది. ఒక గర్భవతి అయిన రాణి చీమ పెద్ద కాలనీని ఏర్పాటు చేస్తుంది. దీర్ఘకాలం జీవిస్తుంది. వీటిని ప్యాక్ చేయడం కూడా చాలా ఈజీ. ఎయిర్పోర్ట్లో స్కానర్లు బతికున్న చీమలను అంత త్వరగా గుర్తించలేవు. ఈ చీమలను శాస్త్రీయంగా మెస్సార్ సెఫలోడ్స్గా పిలుస్తూ ఉంటారు. ఇవి తూర్పు ఆఫ్రికాకు చెందినవి. గింజలను సేకరించుకొని తమ గూళ్ళలో నిల్వ చేసుకునే వీటి సామర్థ్యంగా బాగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ తేలికగా దొరికే రాణి చీమల కోసం విదేశీయులు మంచి డబ్బులు చెల్లిస్తారు. సూర్యోదయానికి ముందే పొద్దున్నే పొలాల్లో చీమల కోసం వెళ్తారు. విదేశీయులు నేరుగా పొలాల దగ్గరికి రారు. వారు గెస్ట్ హౌస్లో లేదా నగరంలో కారులో ఉంటారు. స్మగ్లర్స్కి వారిచ్చిన చిన్న ట్యూబులు, సిరంజీల్లో వాటిని సేకరించి డెలివరీ చేస్తారు. గత ఏడాది నైవషాలో ఒక అతిథి గృహంలో బతికి ఉన్న 5,000 భారీ హార్వెస్టర్ రాణి చీమలను పట్టుకున్నప్పుడు కెన్యాలోని ఈ అక్రమ వ్యాపారపు నిజస్వరూపం వెలుగులోకి వచ్చింది. కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ ప్రకారం అనుమానితులందరూ కూడా బెల్జియం, వియత్నాం, కెన్యాలకు చెందినవారు. చీమలను వారు తడి దూదితో నింపిన సిరంజీలు, టెస్ట్ ట్యూబుల్లో ఉంచుతారు. ప్రతి చీమ కూడా 2 నెలల వరకు బతికుండగలదు. ఇలా నింపిన చీమలను యూరప్, ఆసియాకు పంపి విక్రయించాలన్నది వారి ప్లాన్. చీమల వ్యాపారం గురించి తెలుసుకున్న శాస్త్రవేత్తలు, అధికారులు ఆశ్చర్యపోయారు. కెన్యా తరచూ ఐవరీ ఖడ్గమృగం కొమ్ములకు సంబంధించి అక్రమ రవాణా కేసులు తరచూ ఎదుర్కొన్నప్పటికీ ఈ చీమల అక్రమ రవాణాను ఎప్పుడూ పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. యూకేకు చెందిన రీటైలర్ వెబ్సైట్ ఈ జెయింట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమను చాలామందికి కలల జాతిగా పేర్కొంటోంది. ప్రస్తుతం రాణి చీమల స్టాక్ లేదని, వాటిని సమకూర్చుకోవడం రీటైలర్లకు చాలా కష్టమైందని తెలిపింది. కెన్యా ప్రస్తుతం 600 చీమల జాతులకు నిలయంగా ఉంది. అయితే ప్రజలు ఎందుకు ఈ చీమలకు ఆకర్షితులవుతున్నారో ఆయనకు అర్థమైంది. వీటి రాణి చీమను ఫౌండ్రెస్ క్వీన్ అంటారు. ఇది 25 మిల్లీమీటర్ల వరకు, అంటే 0.98 ఇంచు పొడవు పెరుగుతుంది. తన జీవిత కాలమంతా గుడ్లను పెడుతుంది. అతి పెద్ద కాలనీలను ఏర్పాటు చేయగలదు. వాటి ప్రవర్తన అద్భుతం. వాటిని తేలికగా పెంచొచ్చు. అతి పెద్దగా దూకుడు స్వభావం కలిగి ఉండవు. ఒక్క ఆడచీమ ఎన్నో మగచీమలతో సంభోగం జరుపుతుంది. ఆ తర్వాత మగచీమల పని అయిపోతుంది. వాటిలో చాలా చీమలను వేటాడే జంతువులు తినేస్తాయి లేదా వాటికవే చనిపోతాయి. ఆ తర్వాత రాణి చీమలు చిన్న గొయ్యి తవ్వి గుడ్లు పెడతాయి. తమ కాలనీని నిర్మించుకునేందుకు అదే ప్రారంభం. ఈ పనిలో రాణికి సహాయపడే చీమలన్నీ కూడా ఆడచీమలే. ఆ తర్వాత వీటి సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుంది. ఒక చీమల సమూహం 50 నుంచి 70 ఏళ్ళు బతకగలదు. కెన్యా రాజధాని నైరోబీకి సమీపంలో కొన్ని చీమల పుట్టలు ఉన్నాయి. అవి 40 ఏళ్ల పురాతనమైనవి. అంటే ఒక రాణి చీమ కూడా అన్నే సంవత్సరాలు బతుకుతుంది. రాణి చీమ మరణించిన తర్వాత ఆ చీమల సమూహమంతా చెల్లాచెదురైపోతుంది. బతికున్న చీమలు మరో గూడు కోసం వెతకడం ప్రారంభిస్తాయి. చీమల బెడదతో బాధపడే కెన్యా రైతులకు ఈ విషయం బాగా తెలుసు. ఒక చీమల సమూహాన్ని నిర్మూలించాలంటే చీమల పుట్టలోని సొరంగంలో లోపల దాక్కునే రాణి చీమను కనుగొనాలి. ఒకవేళ ఆ పుట్టను కొద్దిగా కదిలిస్తే చీమలన్నీ బయటికి రావడం మొదలవుతుంది. అలా చేసినప్పుడు రాణి చీమలు పట్టుకోవడం తేలికవుతుంది. 2 వారాల క్రితం చైనాకు చెందిన ఒక వ్యక్తి నైరోబియా జిమో కెన్నాట్టా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. గతేడాది చీమల అక్రమ రవాణాకు ఆయనే సూత్రధారి. వేరే పాస్పోర్ట్తో ఆయన దేశం విడిచి వెళ్లారు. 2,000 రాణి చీమలను టెస్ట్ ట్యూబుల్లో, టిష్యూ పేపర్స్ రోల్స్లో ప్యాక్ చేసి అక్రమంగా సరఫరా చేయబోయారు. చైనాలో జరిగే చీమల వ్యాపారం పైన జెంగ్యాంగ్ వాంగ్ 2023లో ఓ రిపోర్ట్లో నివేదించారు. ఈ వ్యాపారం చాలా ప్రమాదకరమైనదిగా ఆయన భావిస్తున్నారు. స్థానిక జీవ వ్యవస్థను ఇది దెబ్బతీయగలదని తెలిపారు. సిచ్వాన్ విశ్వవిద్యాలయంలో
వాంగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మొదట్లో ప్రజలు చీమలను పెంచుకోవడంతో మేము చాలా సంతోషించామని ఆయన తెలిపారు. ఆ చీమలను ఫార్మికేరియం అని పిలిచే ఒక పారదర్శక ప్లాస్టిక్ పెట్టెలో ఉంచారు. అవి సొరంగాలు తవ్వడం, ఆహారం సేకరించడం, రాణికి కాపలా కాయడాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తారు. ఇది చాలా మంచి అభిరుచి. కీటకాల గురించి తెలుసుకోవడానికి ఇదొక గొప్ప మార్గం అని చెప్పారు. కానీ ఆ తర్వాత మేము గ్రహించింది ఏంటంటే, వేరే దేశం నుంచి తీసుకొచ్చిన జీవులను పెంచడం ప్రమాదకరం కాదా అంటే, ఆ ప్రాంతానికి చెందని చీమలను తీసుకొచ్చి పెంచడం పర్యావరణానికి అతిపెద్ద ముప్పుగా మారవచ్చు అని వాంగ్ తెలిపారు. పరిశోధనలు చైనాలో 6 నెలల పాటు ఆన్లైన్లో అమ్మకాలను పర్యవేక్షించారు. 58,000 కంటే ఎక్కువ చీమల సమూహాలు అమ్ముడయ్యాయని వారు కనుగొన్నారు. ఈ జాతులను దేశంలో తీసుకురావడం చట్టవిరుద్ధం అయినప్పటికీ వీటిలో 1/4 కంటే ఎక్కువ జాతులు చైనాకు చెందినవి కావని తెలిసింది. ఒకవేళ ఈ వ్యాపారం ఇలానే కొనసాగితే ఒకరోజు కొన్ని చీమలు వాటి బాక్సుల నుంచి తప్పించుకొని అడవుల్లో వ్యాపిస్తాయి. అవి జరగడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు అని వాంగ్ హెచ్చరించారు. బయోలాజికల్ కన్జర్వేషన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనంలో ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమ కనుక చైనాలో వ్యాపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. గింజలను సేకరించే చీమలలో ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఆగ్నేయ చైనాలో గింజల ఆధారిత వ్యవసాయాన్ని ఇది నాశనం చేయొచ్చు. కెన్యాలో పర్యావరణం పైన కూడా ఆందోళన నెలకొంది. విత్తనాలను సేకరించే చీమల జీవ వ్యవస్థకు పునాది. ఇవి గడ్డి, మొక్క గింజలను సేకరించి వాటిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తాయి. దీని ద్వారా మైదానాలు పచ్చగా ఉండేందుకు ఇవి సహాయపడతాయి. రాణి చీమలను ఇలా విచక్షణారహితంగా పట్టుకుంటుంటే మొత్తం చీమల సమూహాలే తుడిచిపెట్టుకుపోతాయి. జీవ వ్యవస్థ దెబ్బతింటుంది. జీవ వైవిధ్యానికి ఇది ముప్పు అని కెన్యాలోని వైల్డ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోని సీనియర్ సైంటిస్ట్ ముకోన్వి తెలియచేశారు. కెన్యాలో చీమలను సేకరించడం చట్టబద్ధమే, కానీ ప్రత్యేక అనుమతులు అవసరం. స్థానిక సమాజంలో లాభాల పంపిణీ ఒప్పందం కూడా అవసరం. KWS ప్రకారం ఎన్ని చీమలను ఎక్కడి వరకు పంపుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అలాంటి అనుమతులను ఎవరూ కోరలేదు. అంతరించిపోయే ప్రమాదమున్న జాతుల అంతర్జాతీయ వాణిజ్యంపైన కన్వెన్షన్లో అన్ని చీమలను చేర్చాలని ఇప్పుడు కొంతమంది పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల వ్యాపారాన్ని నియంత్రించే ఒప్పందం. కానీ ఈ ఒప్పందంలో ఏ చీమల జాతి చేర్చలేదు. చీమల అక్రమ రవాణాలో దొరుకుతున్నవి మొత్తం వాణిజ్యంలో చాలా తక్కువ మాత్రమే. అయితే ప్రపంచవ్యాప్తంగా చీమల పెంపకం అభిరుచి ఉన్న వారికి వీటిని అమ్మడం సురక్షితమా లేక ప్రమాదకరమా అనే విషయంపైన చర్చ ఇంకా జరగాల్సి ఉంది.